హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ చైర్మన్ కొమరవెల్లి చంద్రశేఖర్ గుప్తా ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు తెలిపారు. హన్మకొండ జిల్లాలో వీరభద్రస్వామి భీమదేవరపల్లి మండలంలో ప్రసిద్ధిగాంచిన తెలంగాణ జిల్లాలలో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి దేవస్థానము కళ్యాణము 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కళ్యాణం రోజున అశేష జనవాహినితో వీరభద్రస్వామి దేవస్థానం కళ్యాణం అయింది. ఇంతకుముందు మామూలుగా ప్రజలు ఉండేది, ఈసారి మినిస్టర్ గారి వారిచే మరి అంతటా చాలా ఇంకల్లా మరి దేవుని ప్రచురణ జరిగినందున ఎన్నడూ లేని విధంగా ఈరోజు కన్నుల పండుగ 10వ తారీఖు రోజు కళ్యాణం జరిగినది. శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు 2025 సంవత్సరం సందర్భించి బ్రహ్మోత్సవాలు ఉన్న 10వ తారీఖు శుక్రవారం రోజు ప్రారంభమై కళ్యాణోత్సవంతో ప్రారంభమై 18 శనివారం ఉదయం అగ్నిగుండాలతో ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ఈరోజు 13వ తారీఖు భోగి పండుగ కార్యక్రమం. ఈరోజు చాలా మంది భక్తులు పాల్గొన్నారు. మరి రేపు 14వ తారీఖు మంగళవారం ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి, బుధవారం కర్మ ఉత్సవం, 16 నాగవేలి పుష్పయాగం, 17 పూర్ణావతి త్రిశూల స్నానం, 18 అగ్నిగుండాలతో ఇటు కార్యక్రమం ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలలో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం మా జిల్లా కలెక్టర్ గారు మరి మా సహాయ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాలను కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి అన్ని శాఖల అధిపతులతో కోఆర్డినేషన్ మీటింగ్ జరిపారు. బ్రహ్మోత్సవాలు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించి ఉన్నారు. వారు ఆదేశించిన ప్రకారం